ఒక చెడ్డవాడి కథ. ఒక గ్రామంలో శంకర్ ఇంకా కిషన్ అని ఇద్దరు సోదరులు ఉండేవారు. పెద్దవాడు శంకర్ చాలా చెడ్డవాడు. కిషన్ని చూసి ఎప్పుడూ అసూయపడేవాడు. మట్టి కుండల్ని చేయడమే ఇద్దరి వృత్తి. ఒకరోజు గ్రామంలో ఉన్న పెద్ద మనిషి కిషన్ ఇంటికి వచ్చారు. కిషన్, నిన్నే పిలుస్తున్నాను. నాకు ఇంత అదృష్టమా? నన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారు? అయ్యగారు, విషయం ఏంటో చెప్పండి. ఇలా చూడు కిషన్, నాకు 150 మట్టి కుండలు కావాలి. నా భార్య దానం చేయాలట, కానీ నాకిప్పుడు అంత సమయం లేదు. 1 వారంలో నువ్వు వీటిని తయారు చేసి ఇవ్వాలి. ఏంటి, 1 వారంలోనా? అది కాదు అయ్యగారు, సమయం చాలా తక్కువ ఉంది. ఎలా చేయగలను? అసలు విషయం ఏంటంటే, ఇది నా భార్య కోరుకుంటోంది. పేదవాళ్ళకి ఈ మట్టి కుండలు ఇవ్వాలట. అందుకు కావాల్సిన ముహూర్తం కూడా వచ్చే వారంలోనే ఉంది. నువ్వు చేసి ఇవ్వగలుగుతావా? పని పూర్తవుతుంది కదా? చేసిస్తాను. మీరేం దిగులు పడకండి, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు ఇది చేయగలుగుతావని నాకు ముందే తెలుసు, ఎందుకంటే నువ్వు అంత బాగా పని చేస్తావు. నువ్వు మాత్రమే అంత వేగంగా పని చేయగలవు. ఇదిగో డబ్బు తీసుకో, వెంటనే ఈ పని మొదలుపెట్టు. అలా అని చెప్పి డబ్బుల్నిచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన కిషన్ మాట్లాడుకుంటూ ఉండడం శంకర్ తన ఇంటి కిటికీ నుంచి విన్నాడు. మనసులో ఏమనుకున్నాడంటే, అంటే కిషన్ మీద తనకి చాలా నమ్మకం ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా వమ్ము చేయాలో నాకు బాగా తెలుసు. కిషన్ ఊరికి వెళ్లి వాటి కోసం మట్టిని కొనుక్కొచ్చాడు. వచ్చి తన పనిని మొదలుపెట్టేశాడు. మట్టి కుండల్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు తన భార్య వచ్చి, ఏమండి, మధ్యాహ్నం అయ్యిందండి, ఎప్పుడు భోంచేస్తారు? కాసేపు తర్వాత వస్తాను. ఒకే వారంలోపు 151 కుండలు చేయాలి కదా, అందుకే ఇంత త్వరగా చేస్తున్నాను. అలాగా? 1 రోజులోనే ఎన్ని కుండలు చేసేసరే? అవును రాధా, రాత్రి పగలు చూడకుండా పని చేస్తున్నాను. ఖచ్చితంగా మరో 2 రోజుల్లో పని పూర్తి చేస్తాను. ఆ తర్వాత 2 రోజులు ఎండపెట్టడానికి, నిప్పులు పెట్టడానికి సరిపోతుంది. సర్లేండి, ముందు లోపలికొచ్చి భోంచేయండి. ఖచ్చితంగా వస్తాను. కిషన్ ఇన్ని కుండల్ని తయారు చేయడం శంకర్ తన ఇంటి నుంచి చూస్తూనే ఉన్నాడు. చూసి ఏమనుకున్నాడంటే, శంకర్, చూడు, ఇంత త్వరగా అన్నీ ఎలా పూర్తి చేశాడో చూడు. ఇలా అయితే సమయానికి మొత్తం తయారు చేస్తాడనుకుంటా. సరే కిషన్, నువ్వు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నావు కదా, నీ కష్టాన్ని ఎలా వమ్ము చేయాలో నాకు బాగా తెలుసు. శంకర్ ఒక పథకాన్ని వేసి అక్కడి నుంచి కళ్ళు ఇంటికి వెళ్ళాడు. అరెరే, ఏం చేశారు? ఇంత మంచి వాసన వస్తోంది. ఈరోజు ఏం వండుకున్నారు? ఈరోజు ఇంట్లో మంచి పులుసు చేశారు. నువ్వు చేసే భోజనం ఎప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, నీ ఇంటికొచ్చి నేను తిన్నప్పటి నుంచి మా ఇంట్లో భోజనం నాకు అసలు నచ్చట్లేదు. నేను చాలా కాలంగా విదేశాల్లో హోటల్లో పనిచేసేవాణ్ణి. ఇప్పుడు మన ఊరికి తిరిగి వచ్చేశాను. అప్పుడప్పుడు మన ఊరి వాళ్ళకి వంటొండి పెట్టడం నాకు చాలా ఇష్టం, తెలుసా? ఇది చాలా మంచి విషయం. కానీ నువ్వెప్పుడైనా భోజనానికి కిషన్ని మీ ఇంటికి పిలిచావా? ఇంకా పిలవనే లేదు. ఒకరోజు తనని కూడా భోజనానికి పిలిచి నువ్వు వండింది పెట్టు. కళ్ళు ఇప్పుడు దాకా నాకు భోజనం పెట్టలేదని నిన్న రాత్రి కూడా అన్నాడు. అలాగా? సరే, అలా అయితే నేను వెళ్ళి రేపే భోజనానికి పిలుస్తాను. అయితే సరే, నేను నీకు ఈ విషయం చెప్పానని మాత్రం తనకి చెప్పకు. అరే, లేదు లేదయ్యా. సరే, నేను బయలుదేరతాను. మరుసటి రోజు కళ్ళు కిషన్ ఇంటికి వెళ్లారు. ఏమైంది కిషన్, ఎలా ఉన్నావు? బావున్నాను. ఏంటి ఇన్ని కుండల్ని చేస్తున్నావు? ఎవరైనా చేయమని చెప్పారా ఏంటి? అవును, మన అయ్యగారే. అలాగా? ఇది చాలా మంచి విషయమే. ఈరోజు రాత్రి మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాను. నువ్వు ఖచ్చితంగా తినడానికి రావాలి. నీకు తెలుసు కదా, నాకు నచ్చిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచి నా చేతులతో వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమని. అలాగే, మేము తప్పకుండా వస్తాం. రాత్రి కిషన్ ఇంకా తన భార్య కళ్ళు ఇంటికి వెళ్లారు. శంకర్ కిటికీ నుంచి వాళ్లనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్లిన వెంటనే తాను అక్కడి నుంచి వచ్చి, కిషన్ భోంచేసి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆలోగా నా పని నేను కానిచ్చేస్తాను. ఒక లాఠీతోటి తను చేసిన కుండలన్నిటినీ పగలగొట్టేశాడు. ఇప్పుడు నీకు కొంత సమయం మాత్రమే ఉంది. ఆలోగా నువ్వు 151 కుండల్ని ఎలా చేస్తావో చూస్తాను. కిషను తన భార్య మాట్లాడుకుంటూ సంతోషంగా ఇంటికొస్తున్నారు. భోజనం చాలా బాగుంది.
ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. వచ్చి చూసేసరికి కుండలన్నీ విరిగిపోయి పడున్నాయి. అరే ఏంటిది? ఇదెలా జరిగింది? నా కుండలంతా విరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కుండలు మొత్తం ఇంత తక్కువ సమయంలో ఎలా చేస్తాను? అరెరే, ఇంత నష్టాన్ని నాకు కలిగించింది ఎవరు? ఇకపై నా మొహాన్ని అతనికి ఎలా చూపిస్తాను? మరుసటి రోజు రాధ శంకర్ ఇంటిని దాటి వెళ్లేటప్పుడు శంకర్ భార్య రోహిణి ఇంకా వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉండడం తను వింది. అమ్మా, వీళ్ళు 151 కుండలు చేశారు. ఇప్పుడే వీళ్ళకి పని పూర్తయింది. అరే అలాగా, మనకు కూడా బాగా డబ్బులు దొరుకుంటాయి కదా. లేదు లేదు, మీ అల్లుడికంతా ఏమీ దొరకలేదు. అప్పుడు పెద్దాయనొచ్చి పనిచ్చేసెళ్ళింది కిషన్కే. నిన్న రాత్రి వాళ్ళు భోజనానికని బయటికి వెళ్లారు కదా, అప్పుడు మీ అల్లుడు వెళ్లి కిషన్ చేసిన అన్ని కుండల్ని విరగొట్టేసి వచ్చేశారు. చాలా త్వరగానే పని పూర్తి చేసి వచ్చేశారు. అరెరే, చాలా మంచి విషయం చేశాడే. ఇప్పుడు శంకర్ ఎందుకోసం కుండలు చేస్తున్నాడు? అరే అమ్మా, కుండలన్నీ విరిగిపోయాయి కదా. ఇప్పుడు కిషన్ కుండలు చేయగలడని వాడికి నమ్మకమూ లేదు, ఇప్పుడు సమయం కూడా లేదు. అవునవును, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. అందుకనే మీ అల్లుడు రాత్రి పగలని చూడకుండా పనిచేస్తున్నాడు. పెద్దాయన వచ్చిన తర్వాత ఆయనకి కుండలు దొరకవు కదా, అప్పుడు ఆయన కిషన్ ని ఊరొదిలి తరివేస్తారు. అప్పుడు మీ అల్లుడు ఆయన చేత్తో చేసిన కుండలన్నీ అమ్మి డబ్బులు సంపాదిస్తారు. చూడండి, అరే ఇది చాలా మంచి ఆలోచన. పెద్దాయన కిషన్ ని ఊరొదిలి తరివేరప్పుడు ఎంత బావుంటుందో తెలుసా? అది అలాగే జరగాలి. చాలా మంచి విషయం. ఈ విషయాన్ని పూర్తిగా రాధ విని వెంటనే ఇంటికి తిరిగొచ్చింది. కిషన్ ఎంతో బాధలో కూర్చున్నాడు. రాధ తనతో వచ్చి ఏమందంటే, మీరలా దిగులు పడుతూ కూర్చుంటే లాభం లేదండి. ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ కుండలు చేయాల్సిందే. త్వరగా లేవండి. నువ్వేం మాట్లాడుతున్నావు? మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఆలోపు ఎలా చేస్తాను? అవును, ఏదేవైనా సరే మనం పని పూర్తి చేయాలి. మీరు చెయ్యగలరండి. కానీ మట్టి కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇదిగోండి నా బంగారు గాజులు. వీటిని అమ్మేసి మట్టి కొనండి. తర్వాత పని మొదలు పెట్టండి. కానీ పని ఇక్కడ చెయ్యొద్దు, ఇంకెక్కడికైనా వెళ్ళి చెయ్యండి. ఎందుకని ఇక్కడ చెయ్యొద్దంటున్నావు? మీ కుండల్ని పగలగొట్టిన వాళ్ళు మళ్ళీ పగలగొడితే ఏం చేస్తారు? ఎవరది? వాళ్ళే మీ అన్నగారు శంకర్. శంకరా? అవునండి, అందుకే చెప్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా పని పూర్తి చేసుకుని రండి. కిషన్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఇప్పుడు ఒక వారం గడిచిపోయింది. పెద్దాయన కిషన్ ఇంటికి వచ్చేశారు. బయటే శంకర్ కూర్చుని ఉన్నాడు. కిషన్, ఇక్కడే ఉన్నావా? అతను ఇంట్లో లేడయ్యా. ఈరోజు నాకు 150 మట్టి కుండలు ఇస్తానని మాటిచ్చాడు. అన్ని కుండలు మీకు ఎలా ఇస్తాడు? ఇంకా తను ఒక్క కుండ కూడా చేయలేదు కదా. మీ డబ్బులు తీసుకొని అటు ఇటు తిరుగుతున్నాడంతే. ఏమన్నావు? ఇప్పుడు నా భార్య దానం ఎలా మొదలు పెడుతుంది? ఆ కిషన్ ఎప్పుడూ అంతే. నా గురించి ఇంకా తనకి తెలీదు. ఈ ఊరు నుంచే తరిమేస్తాను. అదే కదా నాకు కావాల్సింది. ఇలా చూడండి అయ్యా, నా దగ్గర 151 కుండలున్నాయి. అవి మీకు ఇవ్వమంటారా? నా దగ్గర నుంచి తీసుకుంటే మీ పని అయిపోతుంది కదా. ఏంటి, నీ దగ్గర ఉందా? భలే, బతికిపోయానులే. వెళ్ళి త్వరగా తీసుకునిరా. నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను. దీనంతటినీ రాధ కిటికీలోంచి గమనిస్తూ ఉంది. ఇంతలో కిషన్ బండిలో కుండల్ని తీసుకుని అటొచ్చేశాడు. రాధ కూడా ఇంటి నుంచి బయటికొచ్చింది. అరే, ఏంటిది? కిషన్ కూడా వచ్చేశాడు. అయ్యగారు, మీరు అడిగిన కుండలు తీసుకొచ్చాను. కానీ నువ్వు ఎలాంటి పని చేయలేదని నేను విన్నాను. కానే కాదు, ఇంతకు ముందు చేసిన కుండల్ని వీడు పగలగొట్టేశాడు. అందుకే ఇక నుంచి చాలా దూరంగా వెళ్లి కుండల్ని తయారు చేసి తీసుకువచ్చాను. నా పని పూర్తయింది. ఏంటి, నేను విరగ్గొట్టానా? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు కావాలా? మీ భార్య అత్తయ్య గారు మాట్లాడుకునేవి నేను విన్నాను. ఒకవేళ మీరు పగలగొట్టకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకోకుండా 150 కుండలు మీరెందుకు చేసినట్టు చెప్పండి. అలా నీళ్లు నవ్వులుతారేంటి చెప్పండి. అవును, అది కూడా నిజమే కదా. శంకర్, ఎవరు విరగొట్టారో చెప్పు. ఇప్పుడు నిజం చెప్పకపోతే కఠిన శిక్ష విధిస్తాను. నువ్వుగా చెప్తావా, లేకపోతే నా మనుషులను పిలిపించనా? వాళ్ళు వస్తే తానుగా నిజం బయటకు వచ్చేస్తుంది. వద్దొద్దు, నేనే చెప్పేస్తాను. అనవసరంగా నన్ను కొట్టకండి. నేను చెప్పేస్తాను. ఆ కుండలు విరగొట్టింది నేనే. ఈ కిషన్కి మంచి గుణపాఠం నేర్పించాలని నేనే అలా చేశాను. ఓహో, అలాగా? నువ్వు ఇంత చెడ్డవాడివా? సరేలే, వెంటనే వెళ్ళి నీ కుండల్ని బయటికి తీసుకురా.
ఇప్పుడు నా కళ్ళ ముందే నువ్వు తయారు చేసిన కుండలన్నింటినీ విరక్కొట్టాలి. నన్ను క్షమించండి, నేను నష్టపోతాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నన్ను వదిలేండి అయ్యా. నిన్ను అసలు క్షమించకూడదు. నువ్వు చేసిన తప్పుకి ఇదే శిక్ష. శంకర్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నాడు.